హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. మామూలుగా చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు. కామన్గా అడిగే వాటిల్లో ఒకటి ఏంటంటే, మనకి ప్రెగ్నెన్సీ గురించి అర్లీగా ఇంట్లోనే తెలుసుకోవడానికి ఏమన్నా సిమ్టమ్స్ కానీ టెస్ట్స్ కానీ ఉన్నాయా, సో దట్ మేము ఇంట్లోనే తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి అని చెప్పి అడుగుతుంటారనమాట. సో దీని గురించి కొంతసేపు మాట్లాడతాము. జనరల్గా ఏంటంటే, ఒక కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అన్నప్పుడు, ఒక ఫిమేల్కి కనుక పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి అంటే వాళ్ళకి పీరియడ్స్ మిస్ అయిన తర్వాత 1-2 డేస్లో టెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా లాస్ట్ 1 వీక్లో, అంటే 1 మంత్ పీరియడ్స్ నెక్స్ట్ రావడానికి ఇంకా 1 వీక్ ప్రయర్గా కూడా బాడీలో వచ్చే చేంజెస్ వల్ల, హార్మోనల్ చేంజెస్ వల్ల కొన్ని సిమ్టమ్స్ అనేటివి తెలుస్తుంటాయి. ఇవి ఎలాంటివి అంటే, జనరల్గా లైట్గా టైర్డ్నెస్ ఉండడము, ఈజీగా టైర్డ్ అయిపోవడము, ఇంకా కొంచెం ఫుడ్ కూడా అన్నీ తినాలనిపించకపోవడము, నెక్స్ట్ ఏంటంటే కొంచెం గ్యాస్ట్రైటిస్, బ్లోటింగ్ సెన్సేషన్. ఇంకా ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, జనరల్గా బేబీ ఫామ్ అయ్యి యూట్రస్ లైనింగ్లో అతుక్కున్నప్పుడు బాడీలో కొన్ని హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట, ఆ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి. ఇవి ఏంటంటే హెచ్సిజి అనేది ఒకటి, ప్రొజెస్ట్రాన్ అనేది ఒకటి. ఇలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఒకటి బేబీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవడానికి అవి సపోర్ట్ చేస్తాయి. దాంతోపాటు కొంచెం ఇలా అర్లీ సైన్స్ అనేటివి మనకు తెలుస్తుంటాయి. సో ఇలా అంటే సైన్స్ ఇవి ఇలాంటివి ఉన్న వాళ్ళకే ప్రెగ్నెన్సీనా లేకపోతే లేదా అని, కొంతమంది వామిటింగ్ సెన్సేషన్ లేదు అని ఇట్లా టెన్షన్ పడుతుంటారు. అలా ఏమీ ఉండదు. వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి కొంతమందిలో కొన్ని సైన్స్ తెలుస్తాయి, కొంతమందిలో కొన్ని తెలియవు అనమాట. దాని గురించి ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు. కాకపోతే నెక్స్ట్ మనకి టెస్టుల ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అంటే, జనరల్గా పీరియడ్స్ మిస్ అయినాక ఒక 1-2 డేస్ తర్వాత నుంచి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇది ఎలా చేస్తారు అంటే, జనరల్గా అర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ తీసుకొని ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ అనేది వస్తుందన్నమాట. దాంట్లో యూరిన్ వేసినప్పుడు నార్మల్గా 2 లైన్స్ ఉంటాయి. ఒకటి టెస్ట్ లైన్, ఒకటి కంట్రోల్ లైన్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా 2 లైన్స్ పింక్గా కనిపించాయి అంటే ఇది ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేసి. అలా కాకుండా ఓన్లీ కంట్రోల్ లైన్ ఉంది అంటే నెగిటివ్ అనేసి అనమాట. కొంతమందిలో ఏంటంటే, అంటే టెస్ట్ పాజిటివ్ ఉంటుంది, కంట్రోల్ నెగిటివ్ ఉంటుంది, లేదంటే 2 లైన్స్ కనిపించవు. ఇది ఏంటంటే ఆ కిట్ వ్యాలిడ్ కాదు, సో వేరే కిట్తో ట్రై చేయాలి అనేసి ఉంటుందన్నమాట. అలా కాకుండా జనరల్గా కొంతమందికి మరీ లైట్గా కనిపిస్తుంది, అది పాజిటివా నెగిటివా అని డౌట్ ఉన్నప్పుడు ఒక 1-2 డేస్ అయినాక మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. లేదు అంటే సీరం బ్లడ్ టెస్ట్ కూడా చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు కూడా చేసిన తర్వాత వెంటనే ఒక 1-2 మినిట్స్లో సెకండ్ లైన్ వస్తేనే అది పాజిటివ్గా తీసుకోవాలి. అలా కాకుండా కొంతమంది చాలాసేపు అలానే పెట్టి 10 మినిట్స్ తర్వాత మాకు లైన్ వచ్చింది, ఇది పాజిటివేనా కాదా అని అడుగుతుంటారు. సో దాన్ని మనము పాజిటివ్గా తీసుకోమన్నమాట, మళ్ళీ రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో hope this video is informative for you. Thank you very much.